అప్పుడెప్పుడు ఏదో సినిమా ఫంక్షన్లో మహేష్ బాబు గారు ఒక మాట అన్నారు, మేము ఒకటే, మారాల్సింది మీరే అభిమానులు అన్నారు. ఎస్, అది నిజమే కదా. వాళ్ళు ఎప్పటికైనా ఒకటే. కానీ మధ్యలో ఈ అభిమానులు అంటే చూడాలి, ఎంజాయ్ చేయాలి కాదనట్లే, కానీ కొంచెం ఎక్కువ చేస్తుంటారు. సో మన పని మనం మానేసి మన పని మనం చేసుకుంటూ అప్పుడు మనం అభిమానిస్తే ఒకలా ఉంటుంది. కానీ ఇక్కడ బాగా ముదిరిపోయింది, పిచ్చి ముదిరిపోయింది అంటారు కదా, అలా తయారైంది. సో ఇక్కడ అభిమానులు కొంచెం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు మా హీరో కాదు, మన హీరోస్ అనుకుంటే పోద్దిగా. ఏమైంది ఇందులో? ఇప్పుడు అందరూ కలిసి నటిస్తే బాగుంటుంది కదా. ఎప్పుడు చూసినా సింగిల్గా నటించి చిరాకు వస్తుంది. అంటే సింగిల్గా నటించడం వేరు, ఎవరి కాంపిటీషన్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి స్టార్డమ్ వాళ్ళకు ఉంటుంది కాదనట్లే. కానీ ఇద్దరు హీరోలు, ఒక పేరున్న హీరోలు నటిస్తే ఎలా ఉంటుంది? ఆల్రెడీ రాజమౌళి గారి మూవీలో ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు కలిసి నటించారు. అది చాలా అద్భుతంగా ఉంది. ఇద్దరికి ఈక్వల్గా స్టోరీస్ ఉన్నాయి. కానీ కొంతమంది అభిమానుల వల్ల అది రభస చేశారు. ఇప్పటికీ రామ్ చరణ్ అభిమానులు ఏమో ఎన్టీఆర్ సెకండ్ క్యారెక్టర్ అని, ఎన్టీఆర్ అభిమానులు ఏమో మా ఎన్టీఆర్ గారికి సరిగ్గా ఇవ్వలేదని ఇంకా అవే మాటలు మారరు. అలానే క్షుణ్ణంగా పరిశీలించిన ఆ సినిమాలో ఇద్దరికి ఈక్వల్ స్టోరీసే ఉన్నాయి. ఇక అలా అని మళ్ళీ కలిసి నటిద్దామంటే వీళ్ళ వల్ల కలిసి నటించే సీన్ అయితే లేనే లేదు. సో ఇలా అభిమానుల వల్ల ఏం జరుగుతుందంటే అసలు ఇంకా ఈ పిచ్చి ముదిరిపోయింది. ఇప్పుడు మొన్న అంతకాక అల్లు అర్జున్ గారు వచ్చిన పుష్ప 2 ఉందండి. అంటే వాళ్ళ కుటుంబం మధ్యలో ఏదో మనస్పర్ధలు జరిగినాయి, అది అందరికీ తెలిసిందే. సో అదే వంకతో మేము ఆ సినిమా చూడడం, సినిమాకి నెగిటివ్ ప్రచారం చేస్తాం అని అన్నారు. ఓకే, అది నెగిటివ్గా ఉంటే సినిమా చూడకండి. కానీ బాగున్న సినిమాని నెగిటివ్గా ప్రచారం చేస్తామన్నది ఈ రోజుల్లో అలా ఉండడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు నచ్చితే చూడడం, నచ్చకపోతే చూడడం మానేయడమే. అంతేగాని ముందు సినిమా చూడకుండానే దానికి నెగిటివ్ ప్రచారం చేస్తానంటే మాత్రం కథ కరెక్ట్ కాదు అనుకుంటున్నాను. ఇలా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు పెద్ద హీరోలు ఏదైనా ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలో నటిద్దామన్నా, ఒక సమాజానికి ఉపయోగపడే సినిమాలో నటిద్దామన్నా కుదరదు. ఎందుకంటే వీళ్ళు చూడకపోతే కమర్షియల్గా హిట్ అవ్వదు. హిట్ అవ్వనప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు నటించరు. ఇంకా అలాగే ఒక 2-3 కలిసి నటిద్దామని అనుకున్నా వాళ్ళకు ఉంటుంది నటించాలని, ఎందుకంటే వాళ్ళందరూ కలిసి ఉంటారు బయట. బట్ వీళ్ళు మా హీరో తక్కువ వచ్చింది, మా హీరోకి పాట ఉంటే మా హీరోకి పాట తక్కువైంది, స్టోరీ బట్ చూడాలి. కానీ ఒక్కోసారి అటు ఇటులో ఉంటుంది. దాని అంత మాత్రాన వాళ్ళు తక్కువ అయిపోయినట్టు కాదు. ఏం చేస్తాం? వీళ్ళు మారకపోతే మనకి మంచి సినిమాలు రావు.